ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇంకా వర్షగండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని, రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీవ్ర అల్పపీడనం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయని అన్నారు. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, శనివారం వరకు మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన పడుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వరలక్ష్మి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తున్నట్టయితే కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే వాతావరణ శాఖ చెప్పిందో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, ఇది బలపడితే మాత్రం భారీ వర్షాలు ఉంటాయని చెప్పడంతో పాటు కూడా ఈ రోజు అర్ధరాత్రి నుండి కూడా భారీ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వాతావరణ శాఖ చెప్పిన విధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గత 2 రోజుల క్రితం కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే అలర్ట్ అవడంతో పాటు జిల్లాలో ఉన్న అన్ని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. రాబోయే 2 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే అధికారులు చేసిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా చూస్తే సోమశిల జలాశయం సంబంధించి, అదేవిధంగా నెల్లూరు పెన్నాకు సంబంధించి కూడా అధిక వరద నీరు వచ్చే పరిస్థితి ఉందని కూడా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా నిన్న జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేటు, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలకు, అదేవిధంగా ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించి ఉన్న స్కూల్స్ కు సంబంధించి కూడా సెలవులు ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు భారీ వర్షాలు కురవడంతో పాటు కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు కూడా సెలవు ప్రకటించాలని కూడా విద్యాశాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే చాలా వరకు కూడా వరద నీరు నెల్లూరు సిటీ గాని, నెల్లూరు రూరల్ గాని, వెంకటగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, అదేవిధంగా సూలూరుపేట, కావులకు సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని నియోజకవర్గంలో కొన్ని మండలాలు, అదేవిధంగా కొన్ని గ్రామాలు ఇప్పటికే జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే ప్రజలు ఉన్నారో అక్కడ సముద్రం అల్లకొల్లోలంగా ఉండడంతో పాటు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు సముద్ర తీర ప్రాంతంలో కురుస్తాయి. అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ భారీ నుండి అతి భారీ వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవి ముందుగానే ఆ ఏరియాలకి తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా, అయితే తిరుపతి జిల్లా కావచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 కలెక్టర్లు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ నిన్నటి నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. 24 గంటలు కంట్రోల్ రూమ్ కు సంబంధించిన నంబర్లు ఏవైతే ఉన్నాయో 08612221261 ఒక నంబర్, అదేవిధంగా 7995576699 ఈ నంబర్లు కంట్రోల్ రూమ్ నంబర్ ఇచ్చారు. నిత్యం కూడా ఇక్కడ 2 అధికారులు అయితే అక్కడ డ్యూటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామ స్థాయి నుండి ఇబ్బంది అయినా, వరదల్లో చిక్కున్నామని బాధితులు ఫోన్ చేసినా వెంటనే స్పందించాలని కూడా జిల్లా కలెక్టర్ అధికారులకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎక్కడైతే పంట పొలాలు నీటి మునిగాయో ఆ పంట పొలాలకు సంబంధించి కూడా అధికారులు ఎక్కడెక్కడ రైతులు నష్టపోయిన విధంగా అక్కడ ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసే రైతులు నష్టపోయారో దానికి సంబంధించి కూడా లిస్టు తయారు చేయాలని జిల్లా అధికారులకైతే ఇప్పటికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా మనం చూస్తే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా 2 జిల్లాలకు సంబంధించిన
కలెక్టర్ అలర్ట్ అవడంతో పాటు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసినా కూడా ముందు జాగ్రత్తగా కూడా అక్కడ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి ప్రజలను అయితే అప్రమత్తం చేసి ఇప్పటికే కూడా సేఫ్ గా ఉండే స్థలాలకు కొంతమందిని తరలించిన అనంతరం ఈ రోజు 10 గంటల నుండి భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి, సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ముందుగా కూడా ఆ నిత్యావసర సరుకుల్ని ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడే ప్రజలు ఉన్నారో అక్కడ చేర్చిన పరిస్థితి దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎంత భారీ వర్షాలు వచ్చినా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇటు రైతులు అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సంసిద్ధంగా ఉన్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.